ఆధారాలు లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా చేయడం తప్పేం లేదు. ఓకే, సతీష్ గారు, ఓకే, మనతో పాటు అనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ అయిన అవుతుంది. వినోద్ కుమార్ గారు, కొత్తగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొన్ని ఆరోపణలు చేశారు. హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా రహస్య భేటీ జరిగింది. దాంట్లో కేసీఆర్ కూడా ఫోన్ లో ఈటెలతో మాట్లాడారు. ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో అందరం ఒకే మాట మీద ఉందాం అని చెప్పి ఆయన చెప్పారు. దానికి ఈటెలు అంగీకరించారనేటటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఏంటి? కాళేశ్వరం కహాని ఎప్పటికప్పుడు డిస్కషన్ తప్పితే దీనికి ఫలితం మాత్రం ఏంది అక్కట్లేగా? ఇదంతా రాజకీయం. ఇప్పుడు రాజకీయం ఎప్పుడు రాజకీయాలతోనే ముడిపడి ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది రాజకీయమే, మిగతా పార్టీలు చేస్తున్నది కూడా రాజకీయమే. నిజంగా వాస్తవాలు ఈ కాళేశ్వరం కమిషన్ తోని ఏం మురగదు, ఏం కాదు. కేవలం టైంపాస్ ముచ్చట్లు ఇవన్నీ. ఈ టైంపాస్ ముచ్చట్లతోని వాళ్ళు కాలయాపన చేస్తారు. మళ్ళా వీళ్ళ కహానీలు అన్నీ అయిపోతాయి. మళ్ళీ ఇంకొక ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఇంకో ప్రభుత్వాలు వస్తాయి. అంతే తప్ప పెద్దగా ఉరిగేది ఏముండదు. ఇంతవరకు ఎక్కడ కూడా ఏలేశ్వరం స్కామ్ జరిగిన కాంచెలు మొదలుకుంటే పెద్ద బిగ్ స్కామ్స్ కూడా జరిగినాయి. కానీ ఎక్కడ కూడా ఆ కమిషన్ల మీద రిపోర్ట్, వాళ్ళ యాక్షన్ ప్లాన్ జరిగినట్టుగా మనకు ఒక ఆధారం కూడా లేదు. సో కాబట్టి ఇక్కడ కూడా ఏం జరగదు, జరిగే అవకాశమే లేదు. ఇప్పుడు దాంట్లో కొంచెం ఇరుక్కపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఒక సొల్యూషన్ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చేయడానికి తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ చేయొచ్చు, ఇటలా చేయొచ్చు, హరీష్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దాంట్లో ఎవరు అతిథులేం కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అతిథులేం కాదు దాంట్లోకి. సో కాబట్టి ఇవి కామన్ గా ఈ కహాని, కాళేశ్వరం కహాని నడుస్తూనే ఉంటది. ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రొఫెసర్ గారు, ఒక్కసారి మనం పిసిసి చీఫ్ మాటలో గూఢార్థం కనుక చూస్తే ఇద్దరు ఒకటే, ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనేటటువంటి విషయాన్ని అయితే హైలైట్ చేయాలని అనుకుంటున్నట్టు మనకు అర్థమైనటువంటి పరిస్థితి ఏంటి? వీళ్ళేమో భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని కాపాడుతుంది ఈ విషయంలో అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో లేదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే కాపాడుతుందని వీరు ఆరోపణ చేస్తున్నారు. ఎవరితో కలుస్తున్నారు అనుకోవాలి ఈ విషయంలో? ఈ రెండు జాతీయ పార్టీలు, ఈ రెండు ఉత్తరాది పార్టీలు ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేస్తాయి. ఇప్పుడు దేశంలో ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలను బీజేపీ క్లోజ్ చేయకుండా ఉన్న చరిత్ర ఏముంది? ఎవరితోనైతే పొత్తు పెట్టుకుంటుందో వాళ్ళనే క్లోజ్ చేసే చరిత్ర బీజేపీది. కాంగ్రెస్ కూడా అంతే. కాబట్టి ఈ రెండు జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేస్తాయి. ఆ క్లోజ్ చేసే భాగంగా ఇవాళ రాజకీయాలు చేస్తా ఉంటాయి. ఇప్పుడు చూడండి, బీజేడీతో పొత్తు పెట్టుకున్నది బీజేపీ. పొత్తు పెట్టుకుని ఇలా బీజేడీ పరిస్థితి ఏమైంది ఒరిస్సాలో? అట్లనే దేశవ్యాప్తంగా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అంతే కదా, శివసేనతో పొత్తు పెట్టుకుంది. శివసేన ఏం చేసింది? సో కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలతో లోపాయికార ఒప్పందాలు చేసుకుని వాటి రేపు క్లోజ్ చేసే ప్రోగ్రామ్ చేస్తుంది. ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ లేకుండా చేస్తాయి. వస్తే కాంగ్రెస్ రావాలి అధికారులకు, లేదా బీజేపీ రావాలి. అంతేగాని మధ్యలో ఈ ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి అనే పరిస్థితి ఉంది. కాబట్టి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ ఉంటది. సో ప్రాంతీయ పార్టీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రజలది. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలలో అవినీతి కుంభకోణాలు ప్రజలకు ఎంత బాధ్యత ఉన్నా ప్రాంతీయ పార్టీలు కూడా లొంగకుండా ఉండాలి కదా. ప్రాంతీయ పార్టీలలో విపరీతమైన అవినీతి పరులు తయారైనరు. ప్రాంతీయ పార్టీలు ఉండడం ప్రజాస్వామ్యానికి మేలే, కానీ కుటుంబ పార్టీలుగా తయారైపోయినాయి. ఆ కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలుగా తయారైపోయినాయి. ఈవెన్ జాతీయ పార్టీలు కూడా అవి కూడా కుటుంబ పార్టీలే, అవి కూడా అవినీతి పార్టీలే. కాకపోతే ప్రాంతీయ పార్టీల కేంద్రంలో అధికారంలో ఉంటారు కాబట్టి వీళ్ళ మీద విచారణలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి వీళ్ళకి భయపడతారు. ఇప్పుడు కేంద్రంలో కనుక ఈ ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే రెండు జాతీయ పార్టీలకు వీళ్ళు మంచిగానే లెసన్ చెప్పచ్చు. గతంలో జరిగింది ఆ ప్రయత్నం, కానీ ఇప్పుడు జరగట్లేదు. జరిగే పరిస్థితి కూడా లేదు. బీజేపీ అంత స్ట్రాంగ్ గా ఇవాళ దేశం మొత్తం విస్తరించిపోయింది కాబట్టి ఇవాళ ఇంకో పార్టీ ప్రత్యామ్నాయంగా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఒక రకంగా దేశం మొత్తంలో రెండు రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలలో ఎక్కడ కూడా అధికారాన్ని అస్తిత్వానికి ఉన్నట్టుగా లేదు. ఈ పరిస్థితులలో మూడో ప్రత్యామ్నాయం ఈ దేశంలో రావడానికి ప్రాంతీయ పార్టీలను కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తారనుకుంటే ఆయన పూర్తిగా అవినీతి కుంభకోణాలలో ఇరుక్కుపోయి కుటుంబ పార్టీగా విపరీతంగా కుటుంబ పార్టీ అయిపోయి ఇది ఉద్యమ పార్టీ కాస్త కుటుంబ పార్టీ అవినీతి పార్టీ అయిపోయిన తర్వాతనే ఆయనకి చిక్కులు వచ్చినాయి. కాబట్టి ఇవాళ దేశంలో ప్రాంతీయ పార్టీలు, ఈవెన్ మాయావతి పరిస్థితి అదే కదా. మాయావతి కూడా ఇలా సైలెంట్ అయిపోయింది దేశంలో. సో ఎవరైతే అవినీతి పరులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ కేంద్రము
లో ఇరుక్కపోయి ఉంటారు. కేంద్రం కేసులు పెడుతుంది, కేంద్రం వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెడతది. సో కాబట్టి వాళ్ళు రూపాయి